హలో ఫ్రెండ్స్, అక్కడ మా ఛానల్ మీరు చూస్తున్నారు తెలుగు ఎడిటింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు మంచి ఎడిటింగ్ వీడియో తీసుకొచ్చాను. దానికంటే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యాప్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంతోపాటు ఇక్కడ ఏవైతే టెంప్లెట్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ ఇమేజెస్ యాడ్ చేస్తున్నానో ప్రతిదీ మీకు అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సింపుల్గా ఆల్ మెటీరియల్స్ లింక్ మీద క్లిక్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే మీకు ఏ స్టేటస్ వీడియో కావాలో కింద కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ టైం ఆ స్టేటస్ వీడియోని క్రియేట్ చేస్తానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా ముందుగా నేను క్రియేట్ చేసిన టైం అయితే 5 seconds చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా మీ ఫోటో సెట్ చేసుకుని ఈ విధంగా స్టేటస్ వీడియో అనేది మనం అలా క్రియేట్ చేసుకోవాలా. నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఏదైతే ఫోటో యాడ్ చేశాను, సింపుల్గా మీకు ఈ ఫోటో కావాలనుకుంటే దీన్ని కూడా నేను ప్రొవైడ్ చేశాను. సింపుల్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. చూసారు ఫ్రెండ్స్, మీకు యాప్ ఓపెన్ చేయగానే దాని ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ప్లస్ ఐకాన్ ఒకటి కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తాను ఇక్కడ మీకు 1:1 అని ఒక ఆప్షన్ కనబడి చూసారు రైట్ సైడ్లో, ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. చూసారు కదా, మనం క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ పైన మీకు మీడియా అని ఒక ఆప్షన్ కనబడిస్తారు, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు లెఫ్ట్ సైడ్లో బ్యాక్గ్రౌండ్ అని ఒక ఆప్షన్ కనబడిస్తారా, దాన్ని క్లిక్ చేసి ఏదైనా బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత మనకి వీడియో ఆన్సెప్ట్ కావాలో ఆ బ్లాక్ కలర్ మీద క్లిక్ చేసి మీకు వీడియో ఆన్సెప్ట్ కావాలనుకుంటున్నారా ఆ బ్లాక్ కలర్ ఆన్సెప్ట్ డ్రాగ్ చేసుకోండి. నాకు వచ్చేసి 15 seconds కావాలి కాబట్టి ఈ విధంగా 15 అయితే డ్రాగ్ చేసుకున్నాను. లేదంటే మీకు ఎక్స్ట్రా కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కూడా డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా సింపుల్గా 15 seconds అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తే ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే దీన్ని కూడా వీడియో చదవగా డ్రాగ్ అయితే చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా డ్రాగ్ చేస్తున్నది మీకు ఇక్కడ ఇంక్రీజ్ సైజ్ ఒక సింబల్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి ఇమేజ్ వచ్చేసి మీరు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని ఈ విధంగా అయితే ప్లేస్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా మన ఇమేజ్ని కూడా లాస్ట్ దాకా డ్రాగ్ చేసేసుకుని ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఏం పడుతుంది అడ్జస్ట్మెంట్ అని, దాన్ని క్లిక్ చేసి కొద్దిగా డౌన్ చేసేయండి. ఈ విధంగా డౌన్ చేస్తే మనకి ఎఫెక్ట్ ఏదైతే యాడ్ చేస్తామో మనకు అప్పుడు క్లారిటీ కనబడుతుంది. చూసారు కదా, ఈ విధంగా మనకి ఎఫెక్ట్ కూడా యాడ్ అయిపోయింది. టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా, ఇప్పుడు మీరు ఏదైతే టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకున్నారో డిస్క్రిప్షన్ నుంచి దాన్ని సింపుల్గా ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇది వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు సింపుల్గా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, మీకు ఓపెన్ చేయగానే దాని ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు సిజర్ ఐకాన్ పక్కన బాక్స్ ఐకాన్ లాంటిది కనబడుతుంది కదా, క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారు ఫస్ట్ బాక్స్ని క్లిక్ చేయండి. ఈ విధంగా స్క్రీన్ మొత్తానికి అయితే వచ్చేసింది కదా, సింపుల్గా బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే మీకు బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూసారా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇది వచ్చేసి ప్రతిదీ మనకి ఇందులో ఏవైతే వాడుతున్నాం ప్రతిదీ మనకైతే ఫ్రీ. ఒకవేళ మీరు ప్లే స్టోర్ నుంచి కనుక డౌన్లోడ్ చేసుకుంటే దాన్ని అర్జెంట్గా మీ ఫోన్ నుంచి తీసేసి నేను ఇచ్చిన యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి, అప్పుడు మీకు ఫీచర్స్ అనేవి ఫ్రీగా దొరుకుతాయి. ఓకేనా కదా, ఏదో టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. వీడియో లాస్ట్కి వచ్చిన తర్వాత కొంచెం టెంప్లెట్ వీడియో ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి మీకు పైన సిజర్ ఐకాన్ మీద క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా ఎక్స్ట్రా అనేది కట్ అయిపోతుంది. చూస్తారు కదా, ఈ విధంగా సింపుల్గా మన టెంప్లెట్ యాడ్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ ఫోటో మీద క్లిక్ చేసి మళ్ళీ కొద్దిగా కలర్ డౌన్ చేసుకుందాం, ఎందుకంటే మనకి హై అయిపోయింది కాబట్టి. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే మనకి కలర్ అయితే యాడ్ అయిపోయింది. టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా, ఈ విధంగా యాడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీ టాబ్లెట్ వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత మీరు కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి మీకు ఇది హైలో కావాలంటే హైలో, లైట్లో కావాలంటే లైట్లో ఈ విధంగా సింపుల్గా అయితే పెట్టుకోవచ్చు. నేను వచ్చి హైలో పెట్టుకున్నాను. టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా, ఇప్పుడు మీకు గ్రీన్ డాట్ ఒక ఇమేజ్ అయితే ఇచ్చాను. సింపుల్గా లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఈ ఎఫెక్ట్ వచ్చేసి ఈ డాట్ ఇమేజ్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సింపుల్గా మీరు దాన్ని ఇక్కడ ప్లేస్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ప్లేస్ చేసుకుంటే మన లిరిక్స్ అనేవి పెట్టుకున్నప్పుడు మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది. దీన్ని కూడా వీడియో చూడగా డ్రాగ్ అయితే చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా డ్రాగ్ చేసుకుని టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా, ఈ విధంగా మనకి రెడ్ డాట్ కూడా యాడ్ అయిపోయింది. మనకి ఎఫెక్ట్స్ కూడా సింపుల్గా మన డాట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే లిరికల్ వీడియో డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే మీకు క్రాపింగ్ అని ఒక ఆప్షన్ పడుతుంది సరే, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు కొద్దిగా ఈ విధంగా మనకి నేమ్ అని తీసేసి ఈ విధంగా ప్లేస్ చేసుకుని టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. మళ్ళీ ఒకసారి దాన్ని క్లిక్ చేసి మీకు సైడ్స్ వచ్చేసి బార్డర్ ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి ఆ బార్డర్లు అని తీసేయండి. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే మన లిరిక్స్ సాంగ్ కూడా పెట్టుకుని టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఒకసారి లిరికల్ వీడియో మీకు క్లిక్ చేసిన తర్వాత మీ బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు మన బ్లాక్ కలర్ రిమూవ్ చేయాలి కాబట్టి సింపుల్గా మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే మీకు బ్లెండింగ్ అని కనబడుతుంది, క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ బ్లాక్ కలర్ రిమూవ్ అయిపోయింది కదా, బ్యాక్ వచ్చేసింది. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు మళ్ళీ సేమ్ ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి రెండు హై చేసుకోండి. అప్పుడు మనకి నేమ్ అనేది మనకి క్లారిటీగా కనబడుతుంది. టిక్ మార్క్ ఇచ్చేసి ఒకసారి దీని మీద క్లిక్ చేసి దీని సైజ్ వచ్చేసి మీకు నచ్చిన విధంగా పెట్టుకుని ఇక్కడ దీని మీద ప్లేస్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం గ్రీన్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నాం, అప్పుడు మళ్ళీ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కొద్దిగా డౌన్ చేసుకోండి. అప్పుడే మనకి లిరిక్స్ అనేవి కరెక్ట్గా ప్లే అవుతూ ఉంటుంది. టిక్ మార్క్ అయితే వచ్చేసండి. ఈ విధంగా మనకి సింపుల్గా అయితే సాంగ్తో పాటు లిరిక్స్ కూడా యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు మీకు ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందో సింపుల్గా మీరు ఏదైతే వాటర్ మార్క్ యాడ్ చేయాలనుకుంటున్నారో సింపుల్గా మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇది వచ్చేసి నా ఛానల్ వాటర్ మార్క్, దీన్ని వచ్చేసి నేను ఇక్కడైతే ప్లేస్ చేసుకున్నాను. ప్లేస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ
ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది ఒపెసిటీ అని క్లిక్ చేసి నేను డౌన్ చేసుకున్నాను. అప్పుడే మనకు కరెక్ట్గా వాటర్ మార్క్ లెక్క కనబడుతుంది. దాన్ని క్లిక్ చేసి వీడియో వచ్చేదాకా డ్రాగ్ అయితే చేసుకోండి. చూసారు కదా ఏదో సింపుల్గా అయితే మన డ్రాగ్ అయిపోయింది. టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా. ఇప్పుడు మీకు నచ్చిన సాంగ్స్ కానీ మొత్తం ఫుడ్ అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గరికి బార్డర్ యాడ్ చేయాల్సి ఉంటుంది. అది యాడ్ చేస్తే మనకు క్లారిటీ కనబడుతుంది. సింపుల్గా లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియం మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే బార్డర్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నారో సింపుల్గా దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసి వెంటనే మీకు ఏదైతే అయితే ఉంటుందో మీరు ఏం చేస్తారంటే కింద స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్లోకి మీరు క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా మనకి బ్లాక్ కలర్ రిమూవ్ అయిపోయింది. టిక్ మార్క్ ఇచ్చేసి దీని ఒకసారి క్లిక్ చేసి మనం వీడియో వచ్చేదాకా డ్రాగ్ అయితే చేసుకుందాం. ఈ విధంగా డ్రాగ్ చేసిన తర్వాత ఇప్పుడు మీ ఫింగర్తో దీన్ని ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకుని మనకు కరెక్ట్గా బార్డర్ వచ్చేదాన్ని సెట్ చేసుకుని టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. చూసారు కదా ఈ విధంగా సింపుల్గా అయితే మనం ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నామో స్టేటస్ వీడియో ఈ విధంగా అయితే క్రియేట్ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలంటే మీకు లెఫ్ట్ సైడ్లో షేర్ అనే ఒక ఆప్షన్ గమనిస్తే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు హెచ్డీలో కావాలంటే 7 అని పెట్టుకోండి. లేదా మాకు ఇంకా ఫుల్ హెచ్డీలో కావాలనుకుంటే ఇక్కడ 1080 అని పెట్టుకుని ఇక్కడ ఎక్స్పోర్ట్ అని కొడితే మీకు గ్యాలరీలోకి ఈజీగా సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాబాయ్, జై హింద్.